అందరూ ఏదో సోనియా గాంధీ ఏదో లెటర్ రాసింది. ఏమని? ఈయన 47కు 3 ట్రిలియన్స్, ఈ ట్రిలియన్స్ అనే పదం వాడడం వల్ల, డాలర్లు అనే పదం వాడడం వల్ల చాలామందికి అర్థం కాకుండా ఉంటుంది ఏంటిది అనేది. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఇవాళ ప్రస్తుతం రాష్ట్ర సంపద జిఎస్డిపి 16,12,000 కోట్ల రూపాయలది ఉన్నది. ఓకే, ఇది వేరు. ఇది డాలర్స్ మార్చితే సమ్ 18.5 బిలియన్, 185 బిలియన్ డాలర్స్ అవుతుంది. సరే, వీళ్ళంతా మాట్లాడేటప్పుడు చేసిన ఆయన కానీ వేరే వాళ్ళు కానీ పెద్ద పెద్ద వాళ్ళంతా సుమారు 200 బిలియన్ డాలర్లు అనే మాట అన్నారు. సరే, మనం ఇంకా డీటెయిల్ పోతున్నాం కాబట్టి వాళ్ళు 200 అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. 185 200కు తేడా ఉంది కానీ 200 అన్నారు. 200ది 2034 వరకు 1 ట్రిలియన్ అంటే 1000, అంతేనా? 200 అంటే 5 రెట్లు పెరగాల. మరి 34 నుంచి 47 వరకు మరో 3 అంతలు పెరగాలి. అంటే ఇప్పుడున్న సంపద రేపు 2047 వరకు వీళ్ళు దిశానిర్దేశం చేసుకుంటున్నారు. ఏంటంటే 200 అంటే 15 రెట్లు. వాస్తవంగా చూస్తే ఇది 16.5 ఇంటూ ఇది 15 రెట్లు, దాదాపు 18 రెట్లు పెరగాల్సిన అవసరం ఉంటుంది. 18 రెట్లు పెరిగేది ఎవరైనా నమ్ముతున్నారని అనుకోవాలా? దాన్ని ఇంకా డిస్కషన్ పోదాం. కానీ సోనియా గాంధీ ఏం లెటర్ రాసింది? 47 ముచ్చటి తీయలే. 2034 1 ట్రిలియన్ అంటున్నావు, చాలా సంతోషం, మీరు అభినందిస్తున్నా, చేసుకోండి అని తను రాలే. 47 ముచ్చట ఆయనతో తీయలే. ఆమెకు ఇది కాదని తెలుసు, అది కాదని తెలుసు. అంటే దానికోసమే రాలేదా? అంతే మరి.